నువ్వు నన్ను ఎన్నేసి మాటలన్నావో, నువ్వు కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని వంశీ చెప్తుంటే, బావ నన్ను క్షమించు బావ, ఇంకెప్పుడు కూడా నీపై నేను నోరు జారను. నా చెల్లి సీమంతంలో నేను ఉండాలి అని కేదార్ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు. అవును, క్షమించమని అడుగుతున్నారు కదా, క్షమించేయండి అని సుధాకర్ అంటాడు. అసలు మేము శుభమా అని సీమంతం జరిపించడానికి వస్తే ఏంటి గోల అని వంశీ వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు క్షమించేయమని మళ్ళీ సుధాకర్ వేడుకుంటూ ఉంటే, ఏంది బా, యువరాజ్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా, అలాగే కేదార్ కూడా వెళ్ళిపోవాలని వంశీ అడుగుతున్నాడు కదా, నువ్వెందుకు ఈ కేదార్ని వెనకేసుకు వస్తున్నావు, ఏంది కేదారు ఇంకా అలాగే చూస్తున్నావు, వెళ్ళు వెళ్ళు అని వైజయంతి అంటుంది. అయినా కూడా కేదార్ వెళ్లకుండా అలాగే నిల్చొని తలదించుకొని బాధపడుతూ ఉంటాడు. నీకే చెప్తున్నది, కదలమంటే కదలవేంటి, వెళ్తావా లేదా అని వైజయంతి అరుస్తూ ఉండటంతో, పద కేదార్ అని ధాత్రి అంటుంది. అలా ధాత్రి కేదార్ చాలా బాధపడుతూ గదిలోకి వెళ్తారు. అమ్మి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, మన యువరాజ్ లేడు, ఈ కేదార్ కూడా లేడు అని వైజయంతి అంటే, వంశీ అలా మాట్లాడే విధంగా నేనే అత్తయ్య చేశాను, ఇప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని నిషి అనడంతో, అవునా, చాలా సంతోషం మమ్మీ, చాలా బాగా చేశావు, సరే వదిన్ గారు మీకు కాఫీలు పంపిస్తాను అని వైజయంతి వెళ్తుంది. కేదార్ బాధపడకు అని ధాత్రి ఓదారుస్తూ ఉంటే అప్పుడే కౌశికి అక్కడికి వస్తుంది. చూడు కేదార్, నువ్వు సీమంతం ఫంక్షన్లో లేకపోవటం నాకు కూడా చాలా బాధగా ఉంది. నేను కూడా ఆవేశపడితే వంశీ వాళ్ళు సీమంతం చేయకుండా వెళ్ళిపోతారు, అందుకే నేను ఏమీ మాట్లాడలేకపోయాను అని కౌశికి వివరణ ఇచ్చుకుంటూ ఉంటే, పర్లేదక్క, నేను అర్థం చేసుకోగలను, మాధురి సీమంతం జరగటమే నాకు కావాలి, నేను లేకపోయినా పర్వాలేదక్క, కాకపోతే నేను మాధురి సీమంతం ఫంక్షన్లో చీర ఇవ్వాలని అనుకున్నాను, ఆ ఒక్క చీర ఇచ్చేసి నేను వచ్చేస్తానక్క అని కేదార్ అనడంతో, అలాగే కేదార్, నువ్వు చీర ఇవ్వటానికి నేను కూడా ఏమీ అడ్డు చెప్పను, వాళ్ళు కూడా ఒప్పుకుంటారులే రా అని కౌశికి అంటుంది. అనయ్య, నా ముందే అనేసి మాటలని నిన్ను పంపిస్తున్నా నేను ఏమీ చేయలేక చూస్తుండిపోయాను, నన్ను క్షమించన్నయ్యా అని మాధురి మనసులో బాధపడుతూ ఉంటుంది. పాపం కేదార్ అన్నయ్య ఎంత బాధపడి ఉంటాడో అని శ్రీవల్లి కూడా మనసులో బాధపడుతూ ఉంటే, అప్పుడే కేదార్ చీర పట్టుకొని వస్తూ ఉంటాడు. ఈ అబ్బేంది మళ్ళీ వస్తున్నాడని వైజయంతి అంటుంది. ఇందాక పడిన కోటింగు సరిపోనట్లు ఉందత్తయ్య, ఇప్పుడు మళ్ళీ కోటింగ్ పడుతుందిలే అని నిషి అంటుంది. చూడమ్మా మాధురి, నీ సీమంతంలో ఒక అన్నగా నేను చీర పెట్టాలనుకున్నాను, నేనిచ్చే బహుమతిని నువ్వు తీసుకుంటావు కదా, నాకు అదే సంతోషం అని కేదార్ చాలా ప్రేమగా ఇస్తూ ఉంటే, తప్పకుండా అన్నయ్య ఇవ్వు, తీసుకుంటాను అని మాధురి అందుకుంటూ ఉంటుంది. అప్పుడే వంశీ ఆ చీర ప్లేట్ని గాల్లోకి విసిరి కొట్టేస్తాడు. అసలు నువ్వెవరు ఇవ్వటానికి అని వంశీ అరుస్తూ ఉంటాడు. ఏంటి బావా, చీర ఇచ్చి వెళ్ళిపోతానని చెప్పాను కదా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని కేదార్ అంటాడు. అసలు నువ్వేమవుతావని మాధురికి, అన్నయ్య అన్నయ్య అన్నయ్య, అసలు ఆ మాట వింటుంటేనే నాకు కంపరంగా ఉంది, అసలు నువ్వు వీళ్ళిద్దరికీ పుట్టావా, నువ్వు ఒక అనాథవి, నువ్వేంటి నా భార్యకి చీర ఇచ్చేది అని వంశీ నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆగు వంశీ అని సుధాకర్ అంటే, మామయ్య మీరు ఇలా వెనకేసుకు వస్తున్నారు కాబట్టే నేను ముందుకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది, నువ్వు ఇచ్చిన చీర కనుక ఈ మాదిరి కట్టుకు వచ్చిందనుకో, నేను దాని ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడను, నువ్వేంట్రా అన్నయ్య, అసలు ఆ మాట వింటేనే కంపరంగా ఉంది అని వంశీ అంటాడు. చూడు బావా, నన్నేమైనా అను, అంతేకాని మాధుర్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, నేను చూస్తూ ఊరుకోను అని కేదార్ అంటే, ఏం చేస్తావురా, ఏం చేస్తావు, అసలు నీకు ఈ ఇంటికి సంబంధమే లేదు, నువ్వేంట్రా నాతో ఇలా మాట్లాడుతున్నావు అని వంశీ అంటే, చూడు వంశీ, నువ్వు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, ఈ కేదార్ ఈ ఇంటికి ఏమవుతాడో మీ అత్తయ్య మామయ్యని అడిగి తెలుసుకో, కావాలంటే వాళ్ళే చెప్తారు అని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది. చెప్పండి, ఈ కేదార్ మీకు ఏమవుతారు అని వంశీ నిలదీస్తూ ఉంటే, వైజయంతి సుధాకర్ నోరు మెదపకుండా తలదించుకొని ఉంటారు. చూడు వంశీ, కేదార్ చీర ఇచ్చి వెళ్ళిపోతానని చెప్పాడు కదా, ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నారు, కేదార్ వెళ్ళిపోతారులే అని కౌశికి సర్ది చెప్తూ ఉంటుంది. ఒక అనాథ నా భార్యకి బహుమతి ఇస్తూ ఉంటే ఆ చీర కట్టుకుంటే నేను ఎలా ఒప్పుకుంటాను, నేను అస్సలు ఒప్పుకోను అని వంశీ మళ్ళీ అదే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కేదార్కి చాలా కోపం వస్తుంది. చూడు వంశీ, ఏంటి నువ్వు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, నేను సైలెంట్గా ఉన్నాను కదా అని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను అని వంశీ కాలర్ పట్టుకొని, చూడు నేను కనుక తలుచుకున్నానంటే నువ్వు ఈ ఇంటికి అల్లుడు అని కూడా ఆలోచించను, ఏమైనా చేస్తాను అని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంట్రా నా కాలర్ పట్టుకొని నాకే వార్నింగ్ ఇస్తున్నావా, ఇప్పటి వరకు నువ్వు ఫంక్షన్లో మాత్రమే ఉండకూడదని చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఈ కేదార్ గాడు అసలు ఈ ఇంట్లోనే ఉండకూడదు అని వంశీ చెప్తాడు. మీరు ఆగండి, నేను చెప్తాను కదా అని మాధురి మాట్లాడుతూ,
ఏంటి పోనీలే అని చూస్తూ ఊరుకుంటే నా భర్త కాలరే పట్టుకొని ఇలా మాట్లాడతావా? వదులు ముందు నా భర్త కాలర్‌ని అని ఏదో అన్నయ్య స్థానంలో ఉండి చీర బహుమతిగా ఇస్తానంటే తీసుకుంటాననుకుందాం అనుకుంటే ఇలా చేస్తావా? మీకు ఏ మాత్రం అర్హత ఉందో అంతవరకే ఉండి ప్రవర్తిస్తూ ఉండండి. కాదు కూడదని చూశారంటే నేను కూడా చూస్తూ ఊరుకోను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మాధురి అంటుంది. దాంతో కేదార్ చాలా బాధపడిపోతూ, "ధాత్రి నా చెల్లెలేనా ఇలా మాట్లాడేది? నా చెల్లెలు నన్ను అనాథం చేసి మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను ధాత్రి. నేను జీర్ణించుకోలేకపోతున్నాను" అని కేదార్ బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ మనం ఉండకపోవడమే వాళ్ళకు మంచిదని చెప్తున్నారు కదా కేదార్! రా వెళ్దాం. కొన్ని మాటలు మనం విని తీరాల్సిందే, జీర్ణించుకోవాల్సిందే అని ధాత్రి కూడా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అప్పుడు కేదార్ కింద పడిపోయిన చీర, గాజులు అన్నింటినీ ప్లేట్‌లో పెట్టుకొని మాధురి వైపు ప్రేమగా చూస్తూ వెళ్తూ ఉంటే, మాధురి కూడా బాధపడుతూ ఉంటుంది. ధాత్రి, కేదార్ అక్కడి నుంచి వెళ్ళిపోవటంతో, "అమ్మీ, మాధురి ఇంతకాలానికి మంచిగా స్పందించావు, భలే పంపించేశావు" అని వైజయంతి అంటే, "ఇప్పుడు నా భార్య అనిపించుకుంది" అని వంశీ అంటాడు. "అబ్బబ్బబ్బా! ముందు సీమంతం ఎప్పుడు" అని వంశీ వాళ్ళమ్మ అనడంతో, "ముహూర్తానికి ఇంకా సమయం ఉంది. ఈ లోపల మీరు రెస్ట్ తీసుకుంటూ ఉండండి" అని వైజయంతి అంటుంది. "అమ్మీ శ్రీవల్లి, సీమంతానికి ముందే నిన్ను పంపించేసి అప్పుడు నా కూతురు సీమంతం చేసుకుంటానని" వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత కేదార్ బయట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటే, "బాధపడకు కేదార్" అని ధాత్రి ఓదారుస్తూ ఉంటుంది. "లేదు ధాత్రి, మాధురి మాట్లాడిన మాటలే నాకు గుర్తుకు వస్తూ ఉన్నాయి. నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. మాధురే అనేసి మాటలంటే నేను ఎలా ధాత్రి అని నేను ఒంటరి వాడినన్నట్లుగా నాకు ఫీల్ వస్తుంది" అని కేదార్ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. "లేదు కేదార్, నువ్వు మాధురిని తప్పుగా అర్థం చేసుకున్నావు. వంశీ నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మన్నాడు కదా! కనీసం నువ్వు ఇంట్లో అయినా ఉండేలా మాధురి అలా మాట్లాడింది. నాకెందుకో మాధురి అందుకే మాట్లాడింది అనిపిస్తోంది" అని ధాత్రి అనడంతో, "ఏమో ధాత్రి, నాకైతే అవే మాటలు గుర్తుకు వస్తున్నాయి. బాధగా ఉంది" అని కేదార్ అంటుంటే అప్పుడే మాధురి అక్కడికి వస్తుంది. "వదిన చెప్పింది అక్షరాల నిజమన్నయ్య. నా భర్త ఒక మూర్ఖుడు. ఎంత చెప్పినా వినడు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళకూడదు. నా కళ్ళ ముందరే ఉండాలనే నేను అలా మాట్లాడాను. క్షమించన్నయ్య" అంటూ కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉంటుంది. "అయ్యో మాధురి, నువ్వు నన్ను క్షమించమని అడగటం ఏంటమ్మా? నేనే నిన్ను క్షమించమని అడగాలి. అయినా నీకోసం నేను ఏమైనా చేస్తానురా" అని కేదార్ చాలా ప్రేమ చూపిస్తూ ఉంటాడు. "నువ్వు ఎప్పటికీ నాకు అన్నయ్యవే. ఇప్పుడు నువ్విచ్చిన చీరనే నేను సీమంతం ఫంక్షన్‌లో కట్టుకొని నీకు సంతోషం తెప్పిస్తానన్నయ్య" అని అక్కడే ఉన్న చీరను తీసుకుంటుంది. మళ్ళీ వంశీ గొడవ పెట్టుకుంటాడు. "వద్దులే మాధురి" అని కేదార్ అంటే, "అసలు నువ్విచ్చిన చీరే నేను కట్టుకున్నానని ఆ మొద్దుకి ఏమాత్రం తెలుస్తుందన్నయ్య? ఈ చీరను కూడా వాడు సరిగ్గా చూడలేదు. నేను ఈ చీరనే కట్టుకుంటాను. చూస్తూ ఉండు. వాడు అసలు ఏమీ గుర్తు పట్టలేడు. నువ్వు బాధపడకన్నయ్య. నువ్విచ్చిన చీరే నేను కట్టుకొని సీమంతం ఫంక్షన్‌లో కూర్చుంటాను" అని మాధురి చెప్పటంతో ధాత్రి, కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటారు.